ఆల్రెడీ 1,39,00,000 ఓట్లు వచ్చున్నాయి సార్ మాకు. మొన్న వచ్చినవే ఇవా సార్? ఒక విషయం నాకు ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఉందండి, అది మీరు తీర్చాలి. రజనీ గారినేమో మీరేమో అడ్వకేట్ అంటున్నారు, ఆవిడేమో నాకు జనసేన పార్టీ అంటున్నారు. ఆవిడ అడ్వకేట్, ఆవిడ ఉండేవారు, ఆవిడ జనసేనకే ఉండేవారు కదండి. ఇప్పుడు ఏంటంటే రాజకీయంగా కాకుండా ఆవిడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. జనసేన పార్టీ ఆ రెండిట్లో క్లారిటీ అంటే ఆవిడ అడ్వకేటే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ఏం లేవు కదా, ఆయన గెలిపించాలనుకున్నారు, గెలిపించేశారటండి వాళ్ళు. అదే అండి, లేదు లేదు, జనసేన పార్టీ, నేను జనసేన పార్టీ సిద్ధాంతాలను ఎత్తుకొని నాగబాబు గారు మాకే కష్టం వచ్చినా ముందుండి మాట్లాడతారు, నాకు జ్వరం వచ్చినా సరే నాగబాబు గారే నేరుగా మాట్లాడడం కానీ మాట్లాడించడం కానీ చేస్తున్నారంటే ఆవిడ అడ్వకేటా లేకపోతే జనసేన పార్టీ అని అర్థం కాల. ఇంకో విషయం, జనసేన సిద్ధాంతాలు అన్నారండి. ఒక్క నిమిషం, జనసేన సిద్ధాంతాలు అన్నారండి. ఒక్క నిమిషం అమ్మా, నీ టర్మ్ వస్తుంది అమ్మా దయచేసి. జనసేన సిద్ధాంతాలు అన్నది ఎవరు? మన రజనమ్మ మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా, అవి ఎప్పుడో పోయినాయి అమ్మా. అది చెగోవీరా పెరియారు అని మాట్లాడారు చూసారమ్మా, అప్పుడు పోయినాయి అమ్మా సిద్ధాంతాలు. ఇప్పుడు సనాతన ధర్మం అని ఎత్తుకోగానే కులాల భావన తెచ్చుకొనైనా నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగారమ్మా. కుల భావన తెచ్చుకోమన్నది ఆయనే. నాకు తెలిసి రాష్ట్ర రాజకీయాల్లో కుల భావన తెచ్చుకోండి అని మాట్లాడినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే ఉంటారు, ఓ పార్టీ అధ్యక్షుడిగా. ఇక మతాల గురించి అనునిత్యం మతాల ప్రస్తావన లేకుండా ఆయన రాజకీయం ఉందా? సర్లేండి, పోనీ దాని మీద చర్చిద్దాం. కానీ ఇప్పుడు మీకు మంచి అవకాశం, అసలు అందురాలకి సహాయం చేశారు, మీకు ఇస్తాను రజనీ గారు, అప్పుడు మాట్లాడదు కానీ. ఒక నిమిషం వర్మ గారు, అమ్మ తల్లి నువ్వు మాట్లాడినప్పుడు ఎక్కడా మాట్లాడలేదు, దయచేసి నోట్ చేసుకోండి. యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్ గా దయచేసి. ఎస్ సార్, ఇంకెక్కడుంది జనసేన పార్టీ సిద్ధాంతం? ఎప్పుడో గాలి కుదిలేదు సార్. ఇక సబ్జెక్ట్ లోకి వద్దాం సార్. ఏదైతే కోటి సంతకాలు కోటి ఓట్లు అవుతాయా అని చెప్పి మాట్లాడుతున్నాం సార్. కోటి సంతకాలు కోటి ఓట్లు అవుతాయా అవ్వ అనేది పక్కన పెడితే, ఈరోజు 1 కోటి మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు అనడానికి నిదర్శనం ఇది సార్. 1923 నుంచి 2019 మధ్యలో, అంటే ఎన్ని సంవత్సరాలు ఉంది సార్? దాదాపుగా 90 సంవత్సరాల పైన. ఈ కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12 మాత్రమే. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలి, పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి, వాటి మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి కొన్ని సీట్లని ఎన్ఆర్ఐ కోటాలో పెట్టాలి, ఎక్కడా కూడా కార్పొరేట్ స్థాయికి తగ్గకూడదు అని చెప్పి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా సరే ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి ఈ 5 మెడికల్ కాలేజీల్లో 2020, 2022, 2023 అలాగా ఆ సంవత్సరాలకే క్లాసులు స్టార్ట్ అయిపోయింది. 23, 24 కూడా. ఇక పాడేరు, పులివెందుల 2 రెడీ అయిపోయాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా 50 సీట్లు పాడేరుకి, 50 సీట్లు పులివెందులకి 2024, 25 ఆర్థిక సంవత్సరానికి ఇస్తే వద్దు అని చెప్పేసి రాసి పంపించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక పాడేరులో మొదలైంది ఇది 24, 25 ఆర్థిక సంవత్సరానికి, అదే ఆర్థిక సంవత్సరానికి కాదండి, విద్యా సంవత్సరానికి. కానీ ఎక్కడైతే పులివెందల్లో ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నిటినీ ప్రైవేట్ పరం చేసుకుంటా పోతా ఉన్నారు. సో ఇంకో విషయం చెప్తా అండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18.5 నెలల కాలంలో బడ్జెట్ లోపల కార్పొరేషన్స్, రాజధాని అప్పులు మొత్తం కలిపి 2,79,022 కోట్లు అప్పు చేశారండి. అంటే నెలకి దాదాపుగా 15,082 కోట్ల అప్పు, రోజుకి 502 కోట్ల అప్పు, గంటకి 21 కోట్ల అప్పు అండి. ఈ గంట మన డిబేట్ లో కూడా 21 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తా ఉంది. మరి ఒక రోజుకు చేసేటువంటి అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తయిపోతుంది కదా, మరి ఎందుకు చేయలేకపోతా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అప్పుల కన్నా తక్కువ అప్పులే చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ నిర్మాణం పూర్తయిపోయింది, మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయి సార్. 2025, 26 ఆర్థిక సంవత్సరానికి ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పిడుగురాళ్ళ కంప్లీట్ చేసి మేము విద్యా సంవత్సరం క్లాసులు స్టార్ట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాం. 26, 27కి వచ్చేసరికి అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, అదేవిధంగా పెనుగొండ మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు సాగాము.
మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి విజనరీ ప్రభుత్వం మరి పీపీపీ మోడ్ లో వాటిని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తా ఉంది? పీపీపీ మోడ్ అంటే ఎందుకు తెలియదని చెబుతారండి మాకు మళ్ళీ వాళ్ళు. సార్ మీరు నేషనల్ హైవే ఎక్కుతున్నారు సార్, జాతీయ రహదారి ఎక్కుతున్నారు. పీపీపీ మోడ్ లో ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మరి వాళ్ళకి రోడ్డు వేయడానికి అయ్యే ఖర్చు వాళ్ళు పెట్టుకుంటున్నారు సార్. మరి వాళ్ళు 19-20 సంవత్సరాల పాటు మీరు కారు ఎక్కితే టోల్ గేట్ రూపంలో తోలు తీయకుండా వదిలిపెడుతున్నారా? మీరు చెప్పండి సార్ దానికి సమాధానం. వర్మ గారు నేరుగా మీరే చెప్పండి. మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు మధ్యలో ఎన్ని టోల్ గేట్లు ఉంటాయి? ప్రతి టోల్ గేట్ దగ్గర టోల్ ఛార్జీల రూపంలో మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారా లేదా? మరి ఇది పీపీపీ. అదేంటి పీపీపీ అంటే? మరి ప్రైవేట్ మెడికల్ ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీకి ఇస్తున్నామంటే వాళ్ళు యూజర్ ఛార్జీల రూపంలో పేదల దగ్గర నుంచి ఫీజులు గుంజుతారా గుంజరా? నేను అడుగుతున్నాను సార్. ఒక రోజుకి చేసే అప్పుతో మెడికల్ కాలేజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది మీకు ప్లస్సే సార్. మాకు ప్లస్ మైనస్ అనట్లేదండి. ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నారు. నారా లోకేష్ గారు యువగల యాత్రలో మాట్లాడుతూ మాట అన్నారండి. ఏమన్నారంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొన్ని సీట్లు ఇల్లు ఎన్ఆర్ఐ కోటాలో ఇస్తా ఉన్నారు. అసలు ఎందుకు ఇవ్వాలండి ఎన్ఆర్ఐ కోటాలో? ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్మించి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్వహణ చేస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణ కార్పొరేట్ స్థాయిలో ఉండాలి అని చెప్పేసి కొంత శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోటాకి కేటాయిస్తే తీవ్రంగా వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం పార్టీ, తీవ్రంగా వ్యతిరేకించినటువంటి జనసేన పార్టీ, తీవ్రంగా వ్యతిరేకించినటువంటి కొంతమంది దిగ్గజ విశ్లేషకులు మరి ఈరోజు పీపీపీ మోడ్లో పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తా ఉంటే, టెండర్లకు కూడా పిలుస్తా ఉంటే, 1 కోటి మంది యొక్క సంతకాల సేకరణను కూడా ధిక్కరిస్తూ మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాలకి గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వం